పెండింగ్ లో ఉన్న ఉపాధి వేతనాలు చెల్లించాలని, ఉపాధిలో ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆదోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. ఆదోని మండలంలో సుమారు 11 వారాలుగా పనిచేసిన ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించలేదని, తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె లింగన్న మాట్లాడుతూ, గత జనవరి నుండి ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉపాధి కూలీలకు ఇబ్బంది కలిగిస్తోందని ఆయన విమర్శించారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, సిఐటియు మండల అధ్యక్షులు జి రామాంజనేయులు, రైతు సంఘం మండల నాయకులు హనుమంతరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కర్ణ, ఆయా గ్రామాల ఉపాధి కూలీలు పాల్గొన్నారు. సరే, 2 రోజుల్లో క్లియర్ అయితే ఎంత వస్తుంది, మనకి ఎన్ని వారాల వరకు పడతాయి అది కూడా చూడండి. 1-2 వారాలు తప్పితే ఎక్కువ రాదు. దాదాపు మనకి బకాయిలు ఎంత ఉన్నాయి? 12 వారాల నుంచి ఉన్నాయి. మరి 12 వారాల నుంచి మనం పనులు చేస్తున్నామే కానీ మరి ఏం తినాలా, ఎట్లా బతకాలా అనేది మరి మనకు తెలుసు. మరి అధికారులకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తెలుస్తుందా లేదా అనేది మనం ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు వేరే పనులు చేసుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. వర్షాకాలం స్టార్ట్ అయితే కానీ మనకు ఇతర పనులు రావు, వ్యవసాయ పనులు. మరి ఈ వ్యవసాయ పనులు లేని సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసుకొని వలసలు పోకుండా వలసలను అరికట్టాలని ఉద్దేశించి ఈ పథకం వస్తే ఈరోజు అధికారులు మాత్రము పేమెంట్లు ఇవ్వకుండా ప్రజల్ని పనికి పోకుండా పరోక్షంగా అడ్డుకుంటారనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఉమ్మడి ల్యాబ్గా పొగబెట్టి ఈరోజు ప్రజల్ని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి గెంటేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది మనం గమనించాలి. కాబట్టి ఏదో తూతు మంత్రంగా చేస్తున్నారు, పోతున్నాంలే అనేది కాకుండా భవిష్యత్తులో అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఉపాధి బిల్లులు, వేతనాలు పెండింగ్లో ఉన్నాయో వాటిని వచ్చేంత వరకు కూడా వ్యవసాయ కార్మిక సంఘంగా పోరాడుతూనే ఉంటాము. ఈరోజు ఇక్కడితో ఆగదు. ఏదో ఎంపీడీఓ గారు చెప్పారు వెళ్ళిపోయారు అనేది కాకుండా ఖచ్చితంగా ఈ ఆఫీస్కి తాళం వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏదేమైనా